చెప్తున్నాడు కదా రిక్వెస్ట్ సార్ అందరం మీదే వందం అవసరం ఉత్తమం అనేది ఒకటి ఉన్నదా, ఏమన్నా కదలిక ఉందా లేదా? మాకైతే సీనియర్ ఎమ్మెల్యేనండి నేను. నిన్న మొన్న ఎమ్మెల్యే కాలేదు వల్ల సీఎం గారికి 20 సార్లు చెప్పిన. సీఎం గారికి నేనేమో ఎందుగా అంటే ఇక మొండిగా ఒక ఇంట్లోకి అడుగు బయట పెట్టేటప్పటికి ఏమన్నా కానీ సావని బతుకని నిర్ణయం తీసుకుందామని వచ్చిన. యాక్చువల్ అయితే ఏమన్నా కానీ అనుకుని వచ్చిన, ఏదన్నా కానీ ఫలితం దానిగా అట్లా నిర్ణయం గట్టిగా తీసుకుని వచ్చిన. నేను ఎన్నిసార్లు చేయాలండి చేసిన ఫోటో లేపి మేము కొత్తసారి చూస్తున్నాను. నేను మంత్రి చేసిన 20 ఏళ్ళు ఈ అమ్మ ఇట్లా ఫోన్ చేస్తే లేపుతుంటే రాత్రి 2 గంటలు లేపుతుంటే ఫోన్. నేను అది ఎమ్మెల్యేల ఫోన్ లేపారండి వీళ్ళు. ఈ అమ్మ దరిద్రం పాడైపోయి మేము పనులుగా చేస్తామండి. ఫోన్ ఏమన్నా మజాకు చేస్తామా తమాషాగా చేస్తామా ఏమన్నా? అందరిలా కూడా కాదు కదా. నేను నాకేమో స్వార్థం కోసం నాకు ఆ పైరు చేయి ఈ పైరు చేయి నాకు అదని చెప్తాం కాదు కదా. ప్రజల కోసం ఫోన్ చేస్తాను నేను. ఇక మాలాంటి వాళ్ళకు కూడా రెస్పాన్స్ లేకపోతే ఎందుకంటే ఇంకా ఈ రాజకీయం పాడైపోయింది, దరిద్ర రాజకీయం. నా నిర్ణయం వేరే ఉండే. నా నిర్ణయానికి ఇలా ఏమైతే నైట్ అయితే ఏముందండి, జంగల్లో ఉన్నాం, జంగల్లో వండుకుంటాము, కూడా చంపుతాం, బతుకుతాం. ఏముంది అంతకన్నా ఒకనాడు వచ్చినా కూడా వస్తాం. ఒకనాడు పోయేది ఒకటి పోతాం, ఇంకేమున్నది ఎప్పుడో పోయేది. ఇట్లాంటి ప్రభుత్వంలో ఇట్లాంటి పరిస్థితుల్లో మా ఫోన్ లేకపోతే ఎవరు చెప్పుకోవాలి? శ్రీ గారు మేము ఎవరితో మాట్లాడాలి? మేము అది మొక్కన పోయి అమ్మ ఈ వయసులో పోయి విసుగొచ్చి ఆఖరి విరక్తితో నిర్ణయం తీసుకునేది. నేను ఇంటికి బయలుదేరేటప్పుడు చెప్పలేదు ఎవరికి. నేను ఇక్కడ ఉంటానే చదువుకుని వచ్చినాను. 5 ఏళ్ళ పని లేకపోతే తుమ్ముతో ముడుస్తాయి. ఇక తర్వాత ఎవడు దాన్ని పట్టించుకోడు, ఎవడు కాదు. అది చెరుకట్టమే మరుస్తుంది, లిఫ్ట్ ఇరిగేషన్ కాడ తుమ్ముతో మరుస్తాయి, కట్టే దవాఖానాలు మరుస్తాయి, ఊళ్ళో మరుస్తాయి. ఇవన్నీ ఇప్పుడు కోనాపూర్ది అటు బందే పీకిడ్ అయిపోయాయి.